పేరుకే పెద్ద ఆసుపత్రి కానీ వైద్య సేవలో నేల్. నిత్యం వేలాది మంది పేషెంట్లు వస్తున్నా వైద్యులను మాత్రం అందుబాటులో ఉంచడం లేదు. పైగా ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లే ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్న వైనం. ఇక సుదీర్ఘకాలం రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఓ సీనియర్ రాజకీయ నేత సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి దుస్థితి ఏర్పడింది. కనీస సదుపాయాలు లేవంటూ రోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇందుకు ఆ ఆసుపత్రిపై ఏఎన్ఎన్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తుంది. ఏపీలో కూటమి ప్రభుత్వంలో సర్కారు ఆసుపత్రులకు జబ్బు చేసింది. ఏరియా ఆసుపత్రుల నుంచి జిల్లా ఆసుపత్రుల సౌకర్యాల లేమితో కొట్టిమెట్టిలాడుతున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రభుత్వ సర్కారు ఆసుపత్రుల్లో వైద్యం అందని ద్రాక్షగా మారుతుంది. పేషెంట్లు ఫుల్లు, వైద్య సేవలు నిల్లు అన్నట్లుగా ఏలూరు పెద్ద ఆసుపత్రి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏలూరు పెద్ద ఆసుపత్రికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా అనేక ప్రాంతాల నుంచి వైద్య సేవల కోసం రోగులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా పేద ప్రజల కుటుంబాలకు వైద్య సేవల నేపథ్యంలో ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి గుండె లాంటిదనే చెప్పుకోవాలి. కానీ ఇక్కడ రోగుల్లో పట్టించుకునే నాథుడే లేడు. తమ సమస్యలు చెప్పుకుందామన్నా ఉన్నతాధికారుల దగ్గర నుంచి విధుల్లో ఉన్న డాక్టర్తో పాటుగా వైద్య సిబ్బంది కూడా చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి ఏలూరు జీజీహెచ్లో ఉంది. ప్రతిరోజు వైద్య సేవలకు వచ్చే రోగులను ఒక వార్డు నుంచి మరో వార్డుకు తిప్పుతూ ముప్పతిప్పులు పెడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య సేవల నిమిత్తం వస్తే చీమ కుట్టినా కూడా డ్యూటీలో ప్రభుత్వ వైద్య సిబ్బంది ప్రైవేటు ఆసుపత్రులకు సిఫార్సు చేయడం చర్చనీయాంశంగా మారింది. రెండు 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఏలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆలనాన్ని ఉప ముఖ్యమంత్రితో పాటుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పగ్గాలు చేపట్టారు. సుమారు 3 సంవత్సరాలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సొంత నియోజకవర్గంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కనీస వైద్య సదుపాయాలు కూడా కల్పించలేదని గట్టిగానే చెప్పుకోవచ్చు. కరోనా సమయంలో ఆలనాని వైద్య శాఖ మంత్రిగా ఉండటంతో కరోనా కాలం నానికి బాగా కలిసి వచ్చి కోట్ల రూపాయలు రాబడి వచ్చిందని కూడా గుసగుసలు గట్టిగానే వినబడ్డాయి. ఆలనాని వైద్య శాఖ మంత్రిగా ఉన్నంతకాలం కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు తప్ప కనీసం తన నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు అంటూ ఇప్పటి కూటమి ప్రభుత్వ నాయకులు కూడా మండిపడుతున్నారు. ఆయన చేసిన అవినీతి బయటపడుతుందనే భయంతోనే టీడీపీ పార్టీలోకి చేరారంటూ కూడా పలువురు ఆరోపిస్తున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే రోజులు గడుస్తూ ఉన్న పేషెంట్కు సరైన వైద్యం అందకపోగా కనీసం వారికి ఉన్న సమస్యలు చెప్పుకోలేకపోవడంపై రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా అత్యవసర చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే రోగులకు చికిత్స చేయకుండా చేతులు దులుపుకొని పక్క జిల్లాలకు పంపిస్తున్నారని మండిపడుతున్నారు రోగులు. గతంలో 500 పడకల ఆసుపత్రి ఉండగా దానిని సుమారు 200 పడకలకు కుదించారు. 75 మంది వైద్యులు పేషెంట్లకు వైద్య సేవలు అందించాలి. కానీ 20 మంది కూడా వైద్యులు లేకపోవడంతో ట్రైనీ డాక్టర్లు, నర్సులతో తూతూ మంత్రంగా వైద్య సేవలు అందిస్తూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ట్రైనీ సిబ్బంది పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయడంతో ప్రాణాలు కోల్పోతూ ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే కొంతమంది సిబ్బంది మీడియేటర్లుగా మారి ప్రైవేట్ ఆసుపత్రికి సిఫార్సు చేసి కమిషన్ల రూపంలో సవాలపై కూడా డబ్బులు ఏరుకునే దుస్థితి నెలకొంది. ఏలూరు జిల్లా సర్వజన ఆసుపత్రి బోధన ఆసుపత్రిగా మారిన ప్రజలకు వైద్య సేవలు, ఆధునిక సేవలు అందుబాటులోకి రాలేదని చెప్పాలి. ఏలూరు జీజీహెచ్లో 78 ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాల్సి ఉండగా కేవలం 20 మంది వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. మరోవైపు వచ్చే రోగులకు సేవలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సేవలందించాల్సిన సిబ్బంది పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రోగుల బంధువులే వీల్ చైర్లను తోసుకుంటూ వెళ్తున్నారు. పేషెంట్లకు బెడ్లు కేటాయించకపోగా మందుల కొరత కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండటంతో బయట ఉన్న ప్రైవేటు దుకాణాల్లో మందులు కొనుక్కోవాలంటూ డాక్టర్లు చీటీలు రాసిస్తున్నారు.
ఏలూరు పెద్ద ఆసుపత్రిలో ప్రస్తుతం నిపుణుల కొరత తీవ్ర స్థాయిలో ఉంది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఇలా 20 మంది వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. అత్యవసర చికిత్స కోసం కావాల్సిన న్యూరాలజిస్టు, కార్డియాలజీ, గైనిక్, పీడియాట్రిక్ వివిధ విభాగాలకు సంబంధించి నిపుణులు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. ఈ కారణంగానే అత్యవసర కేసులు ఇతర జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రులకు లేదా స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులకు సిఫార్సు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే తమను రోజుల తరబడి తిప్పుకుంటున్నారని, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటూ రోగుల తరఫున బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు, రోగులు కోరుతున్నారు.